చూస్తావే విప్పు. ఎంతైనా ముంబైడే చపాతీలు బాడి. అల్లుడు డిస్కవరీ ఛానల్లో గేది ఇన్నట్టు బయటకు వస్తున్నాడు. అవును. ఎవర్రా మీరు? నన్ను కట్టేస్తారా? రాయి నేను తనలేదు. ఇవ్వడ్రా. మా అల్లుడు అన్నాడు రాయి. ఎవరుగా అడిగి ఎందుకు చెప్తున్నావు? అమ్మో నువ్వు చూస్తారేంట్రా? ఇవ్వడ్రా. ఏం చేయండి రారా ఇక రాలే అన్నా. ఇవ్వడ్రా. నేను ఉన్నాను కదా అల్లుడు. పట్టుకో కట్టిప్పడ్రా. చేతులు కట్టేసి ఉన్నాయి కదా. పట్టుకో. ఒకటి ఒకటి రెండు రెండు ఆ తర్వాత ఏంటి నాకు తెలీదు. ఆ మూడు విప్పరా. దగ్గర వద్దు. దగ్గరకు వచ్చి సంపేత. ఈ యదవని ఇక్కడ కట్టేసాం. సరే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఆడేనంటావా? అడిగి వస్తాను. వద్దా? అక్కర్లేదు, కన్ఫామ్గా ఆడే. ఎస్. వీడు నడకే ఎంత స్లో మోషన్ వస్తున్నాడా? ఆకాశం పసుపచ్చగా ఉంది. కావేరిలో వచ్చినేమో చూపించుకో. ఆకాశం నల్లగా ఉంది. అంటే ముంబై నుంచి వచ్చింది మీరేనన్నమాట. ఎస్. ఈ బెగ్గాడు ఎవడా? బేగ్ గాండ్ కాదు, బిర్లా బిర్లా బిర్లా. అన్నిసార్లు అవసరం లేదు, మ్యాటర్కి రండి. ఒక్కరే అని ఇద్దరు వచ్చారు. మేము వచ్చింది ఒకరైనా ఇద్దరైనా మా డీల్ 30 lakhs. ఎక్స్ట్రా మనీ అడగరు కదా? ఇవ్వాల్సింది ఇస్తే చాలు. ఫాలో మీ. ఇప్పుడు మేము చేయాల్సిన పని ఏంటి? ఏయ్, నువ్వు ముందా చేది. అవుతున్నాడు. మహాలక్ష్మి ఇండస్ట్రీస్ ఎండి గజపతి పేరు విన్నారా? ఆడేవాడు. అర్థమైంది. అయినో మనం ఇప్పుడు ఆయన ఇంటికే వెళ్తున్నాం. తెలుసు. మిమ్మల్ని అక్కడ ఏదో పనిలో పెట్టి ఆ ఇంట్లో సెటిల్ అయ్యేలా చేస్తా. ఎలాంటి పని అయినా మీరు ఫీల్ అవ్వదు. అస్సలు ఫీల్ అవ్వం. మీరు చేయాల్సిన పని టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. మరి 30 లక్షలు? పని ముగిసిన మరుక్షణం 30 లక్షలు మీ చేతిలో ఉంటాయి. సుప్రియా సుప్రియా కాదు, శుక్రియా. మీరు హిందీ మాట్లాడితే ప్రాబ్లం. మాట్లాడడానికి మాకు ప్రాబ్లం. ఇప్పుడు నచ్చారు. కమాన్.